రౌడీ షీటర్లకు నగరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ కౌన్సిలింగ్ ఇచ్చారు. కార్వేటి నగరం మండలం కేంద్రంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో పలు కేసుల్లో ఉన్న రౌడీ షీటర్లకు సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ ఇచ్చారు. చట్టాలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఎటువంటి నేరాలకు పాల్పడకుండా ఉన్న రౌడీ షీటర్లకు షీట్లో పేరు తొలగింపునకు అవకాశం ఇస్తామని తెలిపారు. ఇక ప్రతి ఒక్కరి మార్పు రావాలని, నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎగ్జామిన్ చేసి వాళ్ళ ఏదైతే షీట్ ఉంటుందో దాని రివ్యూ కానీ దాన్ని రిమూవ్ చేసే ప్రాసెస్ కానీ ఇనిషియేట్ చేద్దామని అనుకున్నాం అనమాట. సో కామన్ గా అంటే అందరు ఆఫీసర్స్ అనుకున్న ఒక పాయింట్. సో ఆ విషయం కోసం అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. రెండోది ఏంటంటే యాక్టివ్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ గత 10 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో మర్డర్ కానీ, రేప్ కానీ, పాక్సో కేసెస్ లో కానీ ఇన్వాల్వ్ అయ్యి, థెఫ్ట్ కానీ ఇందులో మనకి యాక్టివ్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక వార్నింగ్ మెసేజ్ లాగా, ఒక గైడెన్స్ మెసేజ్ అనుకోండి, ఒక మంచి మాట అనుకోండి పోలీసుల తరఫున, ఆ మాట చెప్దామని వాళ్ళని కామన్ గా గ్యాదర్ చేసి చెప్పాము అనమాట. ఇండివిజువల్ ఒక్కొక్కరికి చెప్పాలంటే చాలా ఏమంటారు, ఎక్కువ లోడ్ కూరుకున్నారు పని. సో కామన్ గా అందరినీ గ్యాదర్ చేసి ఒక వార్నింగ్ మెసేజ్ గా చెప్పాము. సో వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నాము. సో ఫర్దర్ గా వాళ్ళని మేము ఫిజికల్ గా కూడా చూసాము కాబట్టి మేము నైట్ రౌండ్స్ కానీ, ఈ నైట్ బీట్స్ కానీ ఎప్పుడైనా వేసేటప్పుడు వాళ్ళు మాకు అనిపిస్తే ఇమీడియట్ గా వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మా బీట్ ఆఫీసర్స్, బీట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేస్తున్నారు. సో మాకు ఒక పలానా మనిషి, పలానా సస్పెక్ట్, పలానా హిస్టరీ షీటర్ అని మాకు ఐడియా ఉంటుంది కాబట్టి సో దాన్ని మేము ఒక ఏమంటారు, ఒక ఇన్ఫర్మేషన్ గా మేము అనుకోవచ్చు. మూడో పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కామన్ గా చాలా మంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చేసే వాళ్ళు వీళ్ళు ఒకవేళ మంచి బిహేవియర్ మారి ఉంటే వీళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళని కూడా మేము ట్రాక్ చేసే అవకాశం ఉంది. అది యాక్చువల్లీ మీరు చేయదు, బట్ స్టిల్ నేను ఏమంటున్నానంటే వేరే వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే వీళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ తప్పుని కూడా మేము ఆపడానికి ట్రై చేస్తాం. సో అందుకని వీళ్ళని గ్యాదర్ చేయడం జరిగింది. ఇందులో సిఐ గారు ప్లస్ ఆల్ స్టేషన్స్ ఎస్ఐస్, డిఎస్పీ గారు, నగర డిఎస్పీ గారు నేను ఇందులో పార్టిసిపేట్ చేశాను. ముందుగా ఎస్ఐ గారికి, అందరు ఎస్ఐస్కి, సిఐ గారికి నేను యాక్చువల్లీ థ్యాంక్ఫుల్ గా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళే వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. వాళ్ళని ఫోన్ చేసి కానీ 2 days నుంచి వాళ్ళపైన వర్కౌట్ చేసి గ్యాదర్ చేయడం జరిగింది.